హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మేము బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు సండే కదా, ఫంక్షన్ ఒకటి ఉంది, బర్త్డే ఫంక్షన్. వెళ్తున్నాం ఫ్యామిలీతో కలిసి. మాకైతే కొంచెం ఫంక్షన్కి అయితే లేట్ అయిందండి. కొంచెం మా పాప అయితే ట్యూషన్కి వెళ్ళింది. తను ఎగ్జాక్ట్గా 12:30కి అలా వచ్చింది. తనని రెడీ చేసి వెళ్ళేటప్పటికి మాకు కొంచెం లేట్ అయింది. ఫంక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 1:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. అక్కడ ఫంక్షన్ వచ్చేసి 12కే స్టార్ట్ అవుతుంది. మేమైతే వెళ్తున్నాం. బయట ఎండ అయితే బాగా ఉందండి. ఏసీ కార్లో కూర్చున్నా కానీ బాగా హీట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫంక్షన్ వచ్చేసి పెద్దమ్మ తల్లి దగ్గర టెంపుల్ అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఆ టెంపుల్ దగ్గర ఫంక్షన్ హాల్ అయితే జరుగుతుందండి. ఇక వెళ్తున్నాము. ఫంక్షన్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న అంకుల్ వాళ్ళు రిలేషన్ అనమాట. మాకు వాళ్ళ పాప బర్త్డే. ఒక్కతే పాప అండి వాళ్ళకి. ఇగో చూసారా, ఇగో ఈ బ్యానర్లో ఉన్న పాపే చాలా బాగుంది కదా, క్యూట్గా. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ ఎదురుగా డెకరేషన్ చేసింది ఎంట్రన్స్ అండి ఇది. పాప అయితే ఫోటోలు దిగుతుంది ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ హాల్లో పెద్ద స్క్రీన్ అయితే పెద్దది అరేంజ్ చేశారండి ఇక్కడ. బర్త్డే ముందు రోజు పాపని ఫోటోషూట్ చేశారనమాట. జీప్లో, ఆర్మీ గెటప్లో, డాక్టర్ గెటప్లో, లాయర్ గెటప్లో ఇలా కొత్తగా వీడియో తీశారండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ టైప్ ఆఫ్ వీడియో. చాలా ముద్దుగా ఉంది పాప. అన్నింటిలో గన్ కూడా పట్టుకొని ఆర్మీ లాగా చాలా బాగుంది వీడియో అయితే. ఇక్కడ వచ్చేసి బెలూన్స్తో డెకరేషన్ చేశారు. ఇగో ఇది వచ్చేసి స్టేజ్ అండి. చాలా బాగుంది కదా, చాలా పెద్ద స్టేజ్. చాలా బాగా డెకరేట్ చేశారు. పాప ఫోటోలతోటి మొత్తం స్టేజ్ మొత్తం డెకరేట్ చేశారండి. అయితే ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటండి. ఫంక్షన్ కొద్దిగా లాస్ట్కి వచ్చాక స్క్రీన్లో క్రికెట్ అయితే పెట్టారు. అందరూ క్రికెట్ ముందు కూర్చొని చూస్తున్నారు ఇంట్రెస్ట్గా. మా పిల్లలు అయితే స్టేజ్ దగ్గర బాగుంది కదా అని నేనైతే ఫోటోలు తీశాను. కలర్ఫుల్గా చాలా బాగుంది స్టేజ్ వచ్చేసి. మా కన్నయ్య, శ్రీరాము, తనుష ముగ్గురు కలిసి ఫోటోలు దిగుతున్నారు. మేము వచ్చేసి చూసారు అందరు క్రికెట్ ఎంత ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. నేనేమో వీడియో తీసుకుంటున్నా, వాళ్ళందరేమో క్రికెట్ చూస్తున్నారు. ఇక అబ్బాయిలు అయితే మరీ నించొని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఆ తర్వాత మేము వచ్చేసి భోజనం దగ్గరికి వెళ్ళామండి. భోజనంలో వచ్చేసి ఫ్రాన్స్, మటన్ పెట్టారు. చికెన్ అయితే తినకూడదు కదా ప్రస్తుతానికి అని చెప్పేసి చికెన్ పెట్టలేదు ఫంక్షన్లో. చికెన్ పెట్టలేదంటే చికెన్ ఇప్పుడు తినకూడదు అంటున్నారు కదా, కోళ్ళకి రోగాలు వస్తున్నాయి అని చెప్పి, అందుకే చికెన్ తినకూడదని చికెన్ పెట్టలేదు. ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఫంక్షన్ హాల్లో అయితే మేము వెళ్ళి కూర్చున్నాము. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు ఆడుకుంటున్నారు. ఫుడ్ అయితే బాగా హీట్గా ఉండడం వల్ల మాకు చెమట పోసినట్టు అనిపించి ఏసీ ఫంక్షన్ హాల్ కదండి, లోపలికి వెళ్ళి కొంచెం సేపు కూర్చొని బయలుదేరాము. ఇక చూడండి, మేమైతే రిటర్న్ అయ్యాము. వెళ్ళేటప్పుడు మేము ముగ్గురమే వెళ్ళాము కదా, ఇప్పుడైతే అక్క వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకొని వస్తున్నాము. వెళ్ళేటప్పుడు మాకు లేట్ అయిందని చెప్పాను కదా, అందుకే వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు అందరం కలిసి వచ్చాము. టెంపుల్ చూసారా, ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. ఇక్కడైతే మాకు చాలా ఫేమస్ అమ్మవారు, చాలా నమ్మకం కూడా. ఏం కోరుకున్నా తీరుతుందనేది నమ్మకం. అలా చాలామందికి జరిగింది. అందుకని ఎక్కడెక్కడ నుంచి చుట్టుపక్కల సరౌండింగ్స్, మళ్ళీ ప్లస్ వేరే వేరే ఊళ్ళ నుంచి చాలామంది వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడ చేసుకుంటారండి. గుడి అయితే చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. గుడి పక్కనే రావి చెట్టు ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళు మొక్కొని రావి చెట్టుకి ఉయ్యాలలు కడతారండి. పక్కనే ఈ మధ్యాహ్నం శివాలయం ఓపెనింగ్ అయిందండి. నా పాత వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. శివాలయం ఓపెనింగ్ అనే వీడియో ఉంది, ఆ వీడియోలో పెట్టానండి. చూడనట్టయితే వెళ్ళి చూడండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.